విశాఖలో మరోసారి గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. సమాచారం మేరకు 2 టౌన్ పిఎస్ పరిధిలోని క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 133 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి 660 గ్రాములు ఉన్నట్లు తెలిపారు. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని అరెస్టు చేసి అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో పాల్గొన్న పోలీసులను నగర సిపి శంఖభద్ర బాగ్చి అభినందించారు. విశాఖలో మరోసారి గంజాయి చాక్లెట్లను కలకలం రేపాయి. సమాచారం మేరకు 2 టౌన్ పిఎస్ పరిధిలోని క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 133 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి 660 గ్రాములు ఉన్నట్లు తెలిపారు. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని అరెస్టు చేసి అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో పాల్గొన్న పోలీసులను నగర సిపి శంఖభద్ర బాగ్చి అభినందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సౌజన్య ఎంతవరకు కూడా వైజాగ్ లో గంజాయి వరకే పట్టుకోవడం అయితే గంజాయి సరఫరా చేయడం వరకే పరిమితమైంది. కానీ కొత్తగా తెలంగాణలో మాదిరిగా గంజా చాక్లెట్లు కూడా విక్రయించడం కాస్త సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా విశాఖలో చాలా పాన్ షాపుల్లో గంజా చాక్లెట్లు కూడా విక్రయిస్తున్నారు. అవి కూడా స్కూల్ పిల్లల నుంచి విద్యార్థులు యువతను టార్గెట్ చేస్తున్నారని గతంలో ఎంతో కాలంగా కూడా కంప్లైంట్లు వస్తున్న నేపథ్యంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు 2 టౌన్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఒక పాన్ షాప్ లో దాడి చేయడం జరిగింది. దీంతో దాదాపు 133 గంజా చాక్లెట్లు అంటే 660 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని కూడా అరెస్ట్ చేశారు. కేసు కూడా నమోదు చేశారు. ఈ సోదాల్లో దాదాపు 130 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఇతర పోలీసులు కూడా సిపి కూడా అభినందించారు. ఎందుకంటే గతంలో చాలా కాలంగా కూడా ఈ గంజాయి చాక్లెట్లు విశాఖలో విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా సమాచారం తెలియట్లేదు. గుట్టు చప్పుడు కాకుండా ఎందుకంటే గంజాయి అయితే దొరికిపోతుంది. గంజాయి చాక్లెట్లు అయితే చాక్లెట్లతో పాటు వేరే ఏజెన్సీతో వీళ్ళంతా ఒక కుమ్మక్కయ్యి ఈ చాక్లెట్లను సరఫరా చేస్తున్నారు. ఒక్క విశాఖ ఈ పాన్ షాప్ లోనే కాకుండా విశాఖ నగరంలో గీతం కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే గాయత్రి కాలేజ్ తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పాన్ షాపుల్లోనూ చాలా ఇతర షాపుల్లోనూ లేదా మొత్తం కూడా సపరేట్ గా ఈ గంజాయి చాక్లెట్ సప్లై చేస్తున్నారు, గంజాయి చాక్లెట్ అమ్ముతారని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఎంతో కాలంగా కూడా పోలీసులు కూడా నగ పెట్టుకొచ్చినారు. పోలీసులు దీని ఒక్కటే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ చౌదరి నుంచి కూడా ఇతని గురించి కూడా సమాచారం తీసుకుని మనోజ్ చౌదరి నుంచి కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారని కూడా సమాచారం తీసుకుంటున్నారు. ఇటువంటి గంజాయి చాక్లెట్లు సంస్కృతి అయితే విశాఖలో ఇంతవరకు లేనప్పుడు కూడా అత్యధికంగా విద్యార్థులు ఉండే విద్యారంగంలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశాఖ వచ్చి చదువుకుంటుంటారు. వీళ్ళందరూ కూడా ఈ గంజా చాక్లెట్లు అలవాటు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా కూడా పోలీసులు అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. సిపి అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా తనిఖీ చేసి గంజా చాక్లెట్లను నిరోధించాలని కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా హోమ్ మినిస్టర్ గంజాయి లేని ఇదిగా చేయాలని కూడా ఎక్కడి నుంచే ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ గంజాయితో పాటు ఈ గంజాయి చాక్లెట్లు కూడా వెలుగు చూడటంతో పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌజన్య, థ్యాంక్ యూ.